పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని నిండుజర్ల గ్రామానికి చెందిన రైతు కడిమెల్ల నాగరాజు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు రికార్డు చేసిన వీడియోలో అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ గ్రామానికి చెందిన పలువురి పేర్లను ప్రస్తావిస్తూ తన మరణానికి వారే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వీడియోను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రైతుకు మరణాకర కారణాలేంటి? రవళి ఈ రోజు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం నిండుజర్ల గ్రామంలో ఓ రైతు పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఈ ఆత్మహత్యకు ముందు అతను సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పంపినటువంటి ఘటన ఉండటం జరిగింది. సెల్ఫీ వీడియోలో క్లియర్ గా పలువురు పైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు, అలానే అచ్చంపేటకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ సురేష్ పేర్లు కూడా ప్రస్తావిస్తూ వీళ్ళిద్దరూ నన్ను వేధించారంటూ కూడా స్పష్టం చేయడము, అలానే వారితో పాటు గ్రామానికి చెందినటువంటి కొంతమంది పేర్లు ఒక 8 మంది ఉన్నారంటూ, మా చావుకు వాళ్లే కారణం అంటూ కూడా ఆ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే వారి బంధువులు కూడా సత్తనపల్లి వైద్యశాల దగ్గర ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా నాగరాజు మృతికి ఎవరైతే కారణమయ్యారో వారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గనక చిన్న చిన్న విషయాలు, కేసుల విషయాల్లో పోలీసుల వేధింపుల వల్ల ఇలా బలం మరణం పాల్పడిన ఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పుడు అచ్చంపేటలో నమోదైన దానిలో చూసుకున్నట్లయితే గనక ఒక రైతు తన ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. నిండుజర్ల గ్రామానికి చెందినటువంటి రైతు నాగరాజు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అతుక్కున్నాయి. అలానే పోలీసుల పైన విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసుల మీద క్లియర్ గా అతను రికార్డ్ చేసిన వీడియోలో స్పష్టంగా సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్, హోంగార్డ్ సురేష్ వీళ్ళిద్దరూ నన్ను ఇబ్బందులు గురి చేశారు, వాళ్ళ కారణంగానే నేను ఆత్మహత్య చేసుకున్నానంటూ కూడా స్పష్టంగా రికార్డ్ చేసి వీడియో బయటకు వేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారి బంధువులంతా కూడా ఆందోళన డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.